ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ సమ్మరీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఆ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, దాని యొక్క ట్రాన్స్లేషన్ కూడా మనం తెలుసుకుందాం. దెర్ ఈస్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ద పోయట్ సోల్ ఇన్ టు అ డీప్ స్లీప్. ఓకే, సో ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయన యొక్క ఆత్మ అనేటువంటిది చాలా గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయింది అనమాట, కవి యొక్క ఆత్మ. దిస్ ఈజ్ బికాస్ హీ డింట్ హ్యావ్ ఎనీ రియలైజేషన్ ఆఫ్ ద ట్రూత్. ఎందుకంటే నిజాన్ని ఆయన గుర్తించలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఈ హ్యాడ్ టేకెన్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, సో జీవితం ఎలా ఉందో అలాగ ఆయన తీసుకోవాల్సిందే. అండ్ హ్యాడ్ నెవర్ థాట్ దట్ లూసీ కుడ్ గో అవే ఫ్రమ్ హిమ్. ఎందుకంటే తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా తను ప్రేమించినటువంటి ప్రేమికురాలు ఆయనకి వేరుగా వెళ్ళిపోద్ది అని అనుకోలేదు. ది ఆథర్ సర్టెన్లీ నెవర్ ఎవర్ హ్యాడ్ ఎనీ ఇమాజినేషన్ ఆఫ్ డెత్ ఓవర్కమింగ్ హర్ బిలవ్డ్ లూసీ. ఎందుకంటే ఇక్కడ ఆథర్ కాదు, పోయెట్. ఎందుకంటే పద్యాన్ని రాసిన వారిని పోయెట్ అనాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా తన యొక్క ఊహలో కూడా అనుకోలేదు మరణం అనేటువంటిది వచ్చేసి తను ఎంతగానో ప్రేమించేటువంటి ఆ ప్రేమికురాలైన లూసీని అతని దగ్గర నుండి జయాన్ని పొంది తీసుకొని వెళ్ళిపోద్ది అని ఆయన అనుకోలేదు. న్యాచురల్లీ వెన్ లూసీ డైడ్, మరి సహజంగా లూసీ చనిపోయినటువంటి సమయంలో ది ఆథర్ వాజ్ అనేబుల్ టు బేర్ ద లాస్. మరి ఇక్కడ పోయెట్ ఏంటి అంటే ఆ యొక్క ఆమె లేని లోటుని ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. ద పోయెట్ కమ్స్ టు ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ట్రూత్. ఓకే, సో చివరికి కవి నిజాన్ని నమ్మడానికి ఒప్పుకున్నాడు. దట్ ఈస్ బిలవ్డ్ లూసీ ఈజ్ నో మోర్. లూసీ, తను ఎంతో ప్రేమించిన లూసీ ఇంకా లేదు అనేటువంటి చేదు నిజాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఓకే అని చెప్పి. ష్యూర్లీ దిస్ యాక్సెప్టెన్స్ వాజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. కానీ ఖచ్చితంగా తను ప్రేమించేటువంటి ప్రేమికురాలు లేదు అనేటువంటి విషయం చాలా కష్టంగానే ఉంటుంది, కానీ సులభమైన ప్రక్రియ ఏం కాదు. కానీ ఎట్లాగైతే దాన్ని అనుమతించాడు. దిస్ ఈజ్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్ హూమ్ వన్ డియర్లీ లవ్స్. ఎందుకంటే ఎంతగానో ప్రేమించేటువంటి ప్రేమికులు ఒకళ్ళు చనిపోయారు, వారి మరణం వచ్చేసింది అన్న విషయాన్ని మనం జీర్ణించుకోవడానికి అది మనకు చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని మనం తీసుకోలేము మన హృదయానికి. యాక్సెప్టింగ్ దిస్ బిటర్ ట్రూత్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ బ్రేవరీ. ఓకే, సో ఇలాంటి చేదు నిజాన్ని నిజంగా మనం అంగీకరించాలి అంటే ఖచ్చితంగా ధైర్యం అనేటువంటిది మనకు చాలా కావాలన్నమాట. ది ఆథర్ టెల్స్ దాట్ హర్ బిలవ్డ్ ఈజ్ నౌ మోషన్లెస్. ఓకే, సో ఇక్కడ పోయెట్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే తను ప్రేమించినటువంటి ప్రేమికురాలు ఇప్పుడు ఏమాత్రం కూడా కదలిక లేకుండా ఉందన్నమాట. ఫర్దర్ మోర్ లూసీ ఈజ్ నౌ లైఫ్లెస్. ఇంకా చెప్పాలి అంటే ఆ లూసీ ఇప్పుడు జీవం లేనటువంటి స్త్రీగా ఉందన్నమాట. షీ ఈజ్ నవ్ ఇన్ ఎ స్టేట్ వేర్ షీ కుడ్ నో లాంగర్ హియర్. ఎలాంటి స్థితిలో ఉంది అంటే ఎవరు చెప్పేది కూడా వినలేనటువంటి స్థితిలో ఉంది. మోర్ ఓవర్ షీ ఈజ్ వెరీ డీప్ ఇన్సైడ్ ది ఎర్త్. ఇంకా చెప్పాలి అంటే తను చాలా భూమి యొక్క క్రింద భాగంలో పాతిపెట్టబడింది అనమాట. షీ కెనాట్ సీ నార్ హియర్. ఎవరిని ఆమె చూడలేదు, ఎవరు చెప్పేది వినలేదు. షీ ఈజ్ నవ్ విత్ ఇన్ ది ఎర్త్. ఆవిడ భూమిలో ఉందన్నమాట. లూసీ ఈజ్ విత్ ఇన్ ది ఎర్త్ నవ్ అంటే భూమిలో నేల లోపల పాత పెట్టబడి ఉంది కాబట్టి సో ఆవిడ భూమిలో కలిసిపోయింది. ది ఆథర్ టెల్స్ దట్ లూసీ విల్ సర్టన్లీ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ బై అసిమ్యులేటింగ్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఖచ్చితంగా ఆ భూమితో పాటు తను కూడా కలిసిపోతుంది, భూమిలో ఒక భాగంగా అయిపోద్ది యొక్క లూసీ కొన్ని రోజులు గడిచే కొద్దీ. వాట్ ది ఆథర్ ఈజ్ టాకింగ్ అబౌట్ హియర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. ఓకే, సో ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయం ఏంటి అంటే కవి మరి కొంతకాలం జరిగేసరికి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరం అనేటువంటిది మట్టిలో కలిసిపోద్ది కదా, సో భూమిలో మిళితం అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు. వెన్ ఎనీ లివింగ్ క్రీచర్ డైస్, ఎప్పుడైనా ఒక జీవి మరణించింది అంటే ప్రాణం కలిగినటువంటి ఒక జీవి మరణించింది అంటే దెన్ ఇట్స్ బాడీ డీకంపోజెస్. ఆ యొక్క శరీరం అనేటువంటిది పాడైపోద్ది, కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. డీకంపోజిషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గానిక్ బాడీస్ గెట్ బ్రోకెన్ ఇన్ టు సింప్లర్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, డీకంపోజిషన్ అంటే ఏంటి అంటే అదొక ప్రక్రియ అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పాడైపోతాయి, చిన్నగా ఉన్నటువంటి చిన్నగా అవి అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఫేట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఆఫ్ ద వరల్డ్. ఇది ప్రతి ఒక్క జీవి యొక్క జీవితంలో జరిగేటువంటి సత్యమే. లూసీ వాజ్ నో ఎక్సెప్షన్ టు దిస్. ఓకే, లూసీ ఏదో ఆయన ప్రేమించిన ప్రేమికురాలు కాబట్టి ఆమెకేం వేరుగా ఉండదు, అందరిలాగే ఆమె కూడా. ఆన్ ద డీకంపోజిషన్ ఆఫ్ అ బాడీ, తన యొక్క శరీరం వల్ల పాడైపోతున్నటువంటి సమయంలో హర్ బాడీ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియలో ఆమె శరీరం కూడా ప్రపంచంలో ఒక భాగంగా అయిపోద్ది. మోర్ ఓవర్ షీ విల్ బి వన్ అండ్ యునైటెడ్ విత్ రాక్స్. ఓకే, సో ఆవిడ ఒక్కతే అయిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఆమె వేటితో కలుస్తుంది అంటే రాళ్లతో కలిసిపోద్ది, బండ రాళ్లతో.
మరి చిన్న చిన్న రాళ్లతో, అట్లాగే చెట్లతో. రాక్స్ అంటే మరి పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ అండ్ ట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే భూమిలో రాళ్ళు ఉంటాయి, బండ రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ కూడా భాగం కాబట్టి. సో ఇన్ ఏ వే లూసీ విల్ ఆల్వేస్ రిమైన్. ఓకే, సో ఈ విధంగా అయితే లూసీ ఎప్పుడు కూడా ఉంటుంది మన దగ్గరే, బట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. కానీ ఈ విధంగా కాదు, కానీ వేరే రూపంలో ఉంటుంది. ది ఆథర్ మే లుక్ ఎట్ హర్. ఓకే, సో ఈ పోయెట్ ఖచ్చితంగా ఆమెను చూడొచ్చు, ఆమెను చూసే అవకాశం ఉంది. వెన్ హీ లుక్స్ ఎట్ ద రాక్స్ ఆర్ ద ట్రీస్, ఎప్పుడైతే ఆ యొక్క రాళ్ల వైపు చెట్ల వైపు చూసినప్పుడు ఆమెను చూడొచ్చు ఈ కవి. ది ఓన్లీ డిఫరెన్స్ విల్ బీ దాట్ షీ విల్ నాట్ టాక్ టు హిమ్. మార్పు ఏంటి అంటే ఆవిడ ఇక మీదట ఆయనతో మాట్లాడలేదు. ఆర్ స్మైల్ ఎట్ హిమ్, అతన్ని చూసి నవ్వలేదు. ఆర్ టచ్ హిమ్, అతన్ని పట్టుకోలేదు. దిస్ ఈజ్ బికాస్ హర్ ఫామ్ హ్యాస్ నౌ చేంజ్. ఎందుకంటే ఇటువరకు ఉన్నటువంటి ఆకారంలో ఆవిడ లేదు, కానీ ఆ ఆకారం అంతా కూడా మారిపోయింది. దిస్ వే ఆఫ్ థింకింగ్ క్యాన్ సర్టన్లీ ప్రొవైడ్ రిలీఫ్ టు అన్ ఇండివిజువల్. ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా చనిపోయారు ఒక వ్యక్తి, మన దగ్గర నుండి వెళ్ళిపోయారు అని బాధపడేటువంటి వారికి కొంచెం ఉపశమనం కలిగించిన విధంగా అనిపిస్తుంది. హూ ఈస్ డీలింగ్ విత్ ద సాడ్నెస్ డ్యూ టు ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్. ఎస్పెషల్లీ ఎవరైతే పాపం ప్రేమించి ఉంటారో ఆ ప్రేమించినటువంటి వారు చనిపోయినటువంటి సమయంలో ఆ బాధ నుండి బయటకు రావడానికి ఈ విధంగా కనుక అనుకుంటే కొద్దిగన్నా వారికి బాధ నుండి ఉపశమనం అనేటువంటిది. వాళ్ళు మనతోనే ఉన్నారు, ఈ మట్టిలో ఉన్నారు, ఈ రాళ్ళలో ఉన్నారు, ఈ చెట్లలో ఉన్నారు, కాకపోతే వాళ్ళు మనతో మాట్లాడరు, మన మాటలు వినలేరు అని అనుకుంటే కొద్దిగా వాళ్ళు మనతో ఉన్నారు అన్న మాట ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకి. దిస్ ఈజ్ బికాస్ వన్ వుడ్ నాట్ థింక్ దేర్ లవ్డ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దెమ్. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ప్రేమించేటువంటి వారు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు తట్టుకోలేరు. రేదర్ దే వుడ్ థింక్ దట్ దేర్ లవ్డ్ వన్ ఈజ్ స్టిల్ ప్రజెంట్ ఆన్ ఎర్త్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. సో ఆ విధంగా అనుకుంటే కనుక చనిపోయిన వారి గురించి వీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు, భూమి మీదే ఉన్నారు, కాకపోతే వేరే అవతారంలో ఉన్నారు అనుకుంటే కొంచెం వరకు ఉపశమనం వస్తుంది. సో వన్ కెన్ లుక్ ఎట్ ద రాక్ ఆర్ ట్రీస్. సో ఎవరైనా ఆ కొండల వైపు కానీ, ఆ బండరాళ్ళ వైపు కానీ, చెట్ల వైపు కానీ, అండ్ ఇమాజిన్ దట్ దే ఆర్ లుకింగ్ ఎట్ దే లవ్డ్ వన్. సో వాటి వైపు చూసేటప్పుడు వాళ్ళు ప్రేమించేటువంటి వారిని చూస్తున్నట్టుగా వారు అనుకున్నారు అంటే ఆ బాధ నుండి చాలా వరకు విడుదల అనేటువంటిది వారు పొందుకుంటారు.